Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెళ్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. ఆమేన్. ఇంకొకసారి అందరం కలిసి చదువుదాం. ఒకసారి అందరూ కలిసి చదువుదాం. చూడండి, అందరం కలిసి ఈ వచనాన్ని చదువుదాం. అందరు దయచేసి మీ బైబిల్స్ తీయండి. ప్రతి ఒక్కరు అందరం కలిసి ఇప్పుడు చదువుదాం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మనకి ఈ వచనం బాగా అర్థం అవ్వాలి. రెండవది, ఈ వచనం బట్టి మనం ఈరోజు ప్రార్థించుకుందాం. ఆలోచించండి, సమయం రాకమునుపు అంటున్నారు. అంటే ఏ సమయం ఇప్పుడున్న సమయం ఏంటి, ఈ విషయాలు మనకి అర్థం అవ్వాలి. అంటే సమయం అని చెప్తున్నప్పుడు ఆయనే మరలా చెప్తున్న మాట చూడండి. అనగా అంటే ఏ సమయం అని మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఏ సమయం అట? ప్రభు వచ్చు వరకు. సో ప్రభు వచ్చినప్పుడు సమయం వచ్చినట్టు. ప్రతి దానికి ఒక సమయం ఉందని ఎదురు చూస్తున్నామే, ఆ సమయం వచ్చినట్టు. ఈ సమయం గురించి మనం ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలీదు, కానీ ప్రకృతి ఎదురు చూస్తుంది. ఈ సమయం గురించి అంధకారంలో ఉన్న శక్తులన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. ఈ సమయం గురించి ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి యొక్క ఎదురు చూపు ఎక్కువ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. కాబట్టి సమయం రాకముందు అని చెప్తున్న ఈ సమయం మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం, ఏదో ఒక ఇంపార్టెంట్ టైం రాబోతుంది అని అర్థం అవ్వాలి. ఈరోజు నువ్వు ఏం చేసినా నీ తరపున మాట్లాడే వాళ్ళు లేరా? నిన్ను అర్థం చేసుకుంటున్న వాళ్ళు లేరా? సమయం ఉన్నది అని జ్ఞాపకం చేసుకోమా. నా టైం బాగాలేదు అని చాలాసార్లు అంటామే. అలా మనం తెలుసో తెలియకో మన సమయం గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడు ఏంటి ఈ టైంలో ఎలా అవుతుంది అంటాం. అంటే ఈ సమయం ఇంకేదో జరగాలి, కానీ ఏదో జరుగుతుంది. అటువంటి అప్పుడు మనం అలాంటి మాట అంటాం. అదేవిధంగా కాలం లేదా ఆ సమయం నిర్ణయించబడిన సమయం. చెప్పండి, ఈ సమయం నిర్ణయించబడినదని. మేము నిర్ణయించబడినది. ప్రకృతి ఎదురు చూస్తుందండి ఈ సమయం కోసం. పలుకుతారా మాట? ప్రకృతి ఎదురు చూస్తున్నది ఈ సమయం కోసం. ఆమేన్. చూడండి, గెరాసేనుల దేశంకి రాగానే
దయ్యంలన్నీ పట్టినవాడు వచ్చి యేసయ్యని చూసి చెప్తున్న మాట ఏంటి? కాలం రాక మునిపే వచ్చేసావా? చూసారా ఏమంటున్నాడు? కాలం రాకముందే వచ్చేసావా మమ్మల్ని బాధించడానికి? ఎంత క్లారిటీ ఉందండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటి అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నాడు? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? మనం దేవుడు చెప్తే ఇది నిజమా అంటాం, దెయ్యం చెప్తే నమ్ముతాం. ఎలా? దేవుడు చెప్తే అవునా, నిజమేనా, ఇది నిజమేనా, మళ్ళీ 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 కన్ఫర్మ్ చేస్తాం. కానీ దెయ్యం చెప్తే దెయ్యం ఒకవేళ ఇది నిజమా అని అడిగితే మాత్రం అవును అని మనం కన్ఫామ్గా చెప్తాం. వింటున్నారా? దెయ్యాలు అడుగుతున్నాయండి. ఏంటి? కాలం రాకముందే, అర్థం సమయం ఇంకా రాలేదు కదా, రాకముందే ఏంటి వచ్చేసావు అప్పుడే మమ్మల్ని బాధించడానికి? ఈరోజు మన సబ్జెక్ట్ ఈ దెయ్యాలు కాదు, కానీ ఒక విషయం ఆలోచిద్దాం. కాలం సమయములు నిర్ణయించబడ్డాయన్న విషయం అవి కూడా రూఢీపరుస్తున్నాయి, చెప్తూనే ఉన్నాయి. అబద్ధములు చెప్పువాడు కూడా అబద్ధం చెప్పలేకపోతున్నాయి. అర్థమవుతుందా? అబద్ధమే ఆహారంగా బతుకుతున్న ఇవి అబద్ధం చెప్పలేకపోతున్నాయండి. సమయం, ఒక నిర్ణయించబడిన సమయం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు వచ్చు దినమే ఆ సమయం. చెప్దామా? ప్రభు వచ్చు దినమే ఆ సమయం. అప్పుడు మమ్మల్ని బాధిస్తావు నువ్వు అని అవి ఎంత రూఢిగా నమ్ముతున్నాయో అంతకంటే రూఢిగా నమ్మండి, ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ సమయం లెక్కలు తారుమారు అవుతాయి. అవును, నిజమే, లెక్కలు తారుమారు అవుతాయి. కానీ ప్రతి వానికి దేవుడు తగిన మెప్పు కలుగ చేయడానికే ఒక లెవెల్లో మనల్ని నడిపిస్తున్నారు. అంటే ఒక లెవెల్ నుండి మరి ఒక లెవెల్కి తీసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. ప్రభువును నమ్ముతున్న మనం కొన్ని లెవెల్స్ దాటాలి. చెప్పండి, మనం కొన్ని లెవెల్స్ దాటాలి అని. చూడండి, సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా ప్రభువు దేవుని కుమారుడే అని నమ్మడానికి ఉపయోగపడతాయి. కానీ ఆయన ప్రేమలో నిజముగా నిలిచి ఉండాలి అంటే అవి సరిపోవు, ఇంకేదో కావాలి. మరొక మాట చెప్పనా, మరొక రకంగా చెప్పనా, మనం నమ్ముకుంటున్న దేవుడు నిజముగానే దేవుని కుమారుడు అని, మనల్ని రక్షించగలడు అని నమ్మడానికి, కన్ఫామ్గా నమ్మడానికి, లేదా ఆయనలోనికి రావడానికి అద్భుతాలు, సూచక్రియలు సరిపోతాయి. కానీ నువ్వు ఆ ప్రేమలో ఎదిగి ఇక నిలిచి ఉండడానికి అవి సరిపోవు.
దయచేసి అర్థం చేసుకుందాం. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నవానికేనండి తగిన మెప్పు దొరుకుతుంది. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నవాడు అన్నిటినీ సహించగలడు. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నవాడు శ్రమలను కూడా సహించగలడు. ఒక మాట చదువుకుందాం రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం నుండి దయచేసి చదవండి. 30 నుండి 33 వరకు మొదటిగా చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 30 నుంచి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. దయచేసి గమనించండి. గృహ నిర్వాహకుడుగా ఉన్న పౌలు గారు ఎదుర్కొంటున్న వ్యతిరేకతలను బట్టి ఇక మిగిలిన వారందరికీ కూడా ఆయన రాస్తున్న అనుభవ జ్ఞానమును బట్టి రాస్తున్న లేఖ. ఏది మనం చూసిన కొరింథీ పత్రికలో ఇప్పుడు చదువుకుంటున్న మాటలు. అయితే నిరీక్షణను పెంచడానికి, నిరీక్షణకు ఏది ఆధారమో దానిని చూపిస్తూ మెన్షన్ చేస్తూ కాలం సమయంలో. అయితే ఇప్పుడు చూడండి, ఆయన ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అది ఆయన నిర్ణయం బట్టి జరిగిన క్రియ అండి. లోకస్తులు నువ్వు నీతిమంతుడవు అని చెప్పినంత మాత్రాన నీతిమంతుడవు కాకపోవచ్చు. అదేవిధంగా లోకస్తులు నువ్వు బయల్జెబూబు పట్టిన వాడవు అని చెప్పితే కాకపోవచ్చు. అదేవిధంగా లోకస్తులు నువ్వు దేవుని బిడ్డవి అని చెప్తే కూడా కాకపోవచ్చు. ఎందుకు ఈ మాట అంటే, లోకం నిన్ను ఏర్పరచుకోలేదు నాన్న. లోకం సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని బట్టి పరలోకం యాక్సెప్ట్ చెయ్యదు. ఈ మాట దయచేసి పలుకుతారా? లోకము ఇచ్చిన సర్టిఫికేట్ బట్టి, లోకం ఇచ్చిన సర్టిఫికేట్ బట్టి పరలోకం తీర్పు తీర్చదు. పరలోకం తీర్పు తీర్చదు. హల్లెలూయా. పిలిచిన వాడు, ఏర్పరచుకొనిన వాడు, నిర్ణయించిన వాడు దేవుడు. ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీరుస్తున్నారు. ఇప్పుడు నమ్మకంగా మనం లోకంకి కాదు ఉండవలసింది, పిలిచిన వానికి ఉండాలి. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేయడమే కాదు, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. పరలోకంలో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే లోకంలో జరుగుతుంది. లోకం నిన్ను మహిమపరుస్తుందా? ఎక్కడో తేడా కొడుతుందని అర్థం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నవి అక్కడ ఆపోజిట్లోనే ఉంటాయి. ఇక్కడ అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? అయితే అక్కడ ఫలం అధికం అయిపోతుందని అర్థం. అంటే ఇక్కడ జరుగుతున్న దానికి అక్కడ ఆపోజిట్లో
ధనం కూర్చబడుతుంది. ధనం కావచ్చు, మహిమ కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఏవైనా అనుకోండి. ఒక తెల్లరాతిని ఇస్తానని దేవుడు నిర్ణయించి ఉంటే, ఇక్కడ నీ మీద అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతున్న సమయం దేవుడు ఆ తెల్లరాతిని డబుల్ చేస్తారు, త్రిబుల్ చేస్తారు, 4 times 5 times 100 రెట్లు చెయ్యొచ్చు, అవకాశం ఉంది. అధికమవును అని చెప్పారు కానీ ఎన్ని రెట్లు అని చెప్పలేదు. ఇక్కడ భూమి మీద నువ్వు కోల్పోతున్నావా? తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ కోల్పోతున్నావా? 100 రెట్లు అక్కడ నీ కోసం అధికమవుతుంది అని చెప్పారు దేవుడు. హల్లెలూయా. ఏమర్థమవుతుంది మనకి వీటిని బట్టి? లోకంలో ఏవి జరుగుతున్నాయో అక్కడ ఆపోజిట్లో జరుగుతున్నాయని. దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారిని లోకము నీతిమంతులు అని ఒప్పుకోదు. లోకం దోషులు అని చెప్తుంది, చూపిస్తుంది. దేవుడు మహిమపరుస్తున్న విషయాలు లోకం ఏదో హీన విషయాల్లాగా చూపిస్తుంది. దయచేసి అర్థం చేసుకుందాం. ఇదంతా ఇలా ఉండగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న మాటే కదా ఇది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు అని చెప్పుతున్న సమయం పొందుకుంటున్న బలమే వేరే కదా. హల్లెలూయా. ఇది పిలవబడిన వారికేనండి బలం ఇచ్చే మాట. దాని అర్థం, నీ ఎదురుగుండా విరోధులు ఉంటారు కానీ వారు విరోధంగా ఏం చేయలేరు. ఎందుకు తెలుసా? దేవుడు అక్కడ ఉన్నారు గనుక. విరోధులు ఉండరు అని కాదేమా, విరోధులు ఉంటారు కానీ యుద్ధం యెహోవాదై ఉంటుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు తన కుమారుణ్ణే ఇచ్చేసాడు కదా, మరి సమస్తము మనకి ఇవ్వకుండా ఎలా ఉంటారండి దేవుడు? ఎందుకు అపనమ్మకం? ఆయన ఇస్తానన్న దాని మీద ప్రేమ కాదు, ఆయన మీద ప్రేమ కావాలి. మనం ఈ లెవెల్ దాటాలి. ఆయన ఇస్తానన్న దాని మీద ప్రేమ పెట్టుకుని, ఆయన ఇస్తానన్న దాని మీద ఆశ పెట్టుకున్న లెవెల్ దాటాలి. ఆయనే కావాలి అనే లెవెల్లోనికి రావాలి. నాకేంటి లాభం అని వెతుక్కుంటున్న జనాంగంకు అద్భుతాలు, సూచక్రియలు సరిపోతాయి. నా వలన నీకేంటి నాయన ప్రయోజనం అన్న ఆలోచన ప్రారంభమయ్యేది ఏ లెవెల్లో తెలుసా? 3rd లెవెల్లో. నా వలన నీ రాజ్యానికి ప్రయోజనకరం ఉండాలయ్యా, నేను నీకు ప్రయోజనకరంగా బ్రతకాలయ్యా అని తీసుకుంటున్న తీర్మానం ఎక్కడొస్తుందో తెలుసా? ఆ 3rd లెవెల్లో. ఈ ప్రయాణంలో మాత్రమే ఆ సమయం వరకు ఎదురు చూచుట సాధ్యం. కొంచెం అర్థం చేసుకుందాం. నువ్వు ఆ సమయం వరకు కనిపెట్టుకుని ఉండడానికి నిరీక్షణగా ఈ మాటలు పనిచేస్తాయేమో, కానీ అనుభవపూర్వకంగా అలా నిలిచి ఉండేటట్టు చేయడానికే ఒక్కొక్క వాక్యంలో ఉన్న శక్తి నిన్ను పట్టుకుని నిలబెడుతుంది నాన్న.
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఒక శ్రమ గాని, తొట్టిల్లనీయకుండా ఒక బాధ, ఒక హింస నిన్ను పడగొట్టాలని ట్రై చేస్తుంటే టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్గా నిలబడాలి. ఆ సమయం వచ్చే వరకు నిరీక్షణతో ఎదురు చూస్తావా? ఈరోజు ఎదురు చూస్తాను అని తీర్మానం తీసుకొని నిలబడుతున్న వారందరూ ఇక మనం ఈ టెస్టింగ్ పీరియడ్లోకి వెళ్తాం. కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి ఏవి కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపలేవు అని టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అనే సర్టిఫికెట్ ఇవ్వడానికి వస్తాయి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అందుకే సమయం రాకముందు దేనిని గురించి తీర్పు తీర్చొద్దు. దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. గుర్తుపట్టడం వేరు, తీర్పు తీర్చడం వేరు. పలుకుతారా? హల్లెలూయా. అంధకారంలో ఉన్న ఏ రహస్యమైన వెలుగులోనికి రాక తప్పదు. ఈరోజు మరుగుపరిచేసాం, దాచేసాం, నెట్టేసాం, తోసేసాం అనుకొని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు అన్నీ సిగ్గుపడుతున్న సమయం అయి ఉంటుంది. అది ఎందుకు ఈరోజు కొంచెం దీపం ఉందనుకోండి, దాన్ని ఆర్పడానికి సకల ప్రయత్నాలు జరుగుతాయి కదా. ఆ ప్రయత్నాలన్నీ సిగ్గుపడే సమయం అది. ఆపడానికి ప్రయత్నించిన పరిస్థితులు సిగ్గుపడుతున్న సమయం అది. యేసయ్య ఆ దేశంకు వెళ్ళకుండా ఆపాలని తుఫాన్లు వచ్చాయా లేదా? శిష్యులు రాకుండా చేయాలని గాలి, సముద్రం భయపెట్టిందా లేదా? తుఫాన్ వచ్చిందా? అలలు రేగాయా? గాలి విసిరిందా? ఏమన్నా చేయగలిగాయా? కారణం భయపెట్టిన సమయాలు అల్ప విశ్వాసాన్ని ఉన్నందుకు. కానీ విశ్వాసంతో బయలుదేరినప్పుడు అవి ఏం చేయలేవనే కదా అర్థం. అలాగే ఎగ్జాక్ట్గా అలాగే ఈ ప్రయాణం కూడా ఉంటుంది. ఈ ప్రయాణంలో శ్రమలు అనుమతించబడతాయి. ఈ ప్రయాణంలో హింసలు అనుమతించబడతాయి. నీ నీతిని నిరూపించుకునే సమయం ఇది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదో ఆ పరిస్థితులే, లేకపోతే ఆ అనుమతించబడిన శ్రమలు, హింసలు, కరువులు, వస్త్రహీనత ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఈ ఉపద్రవాలన్నీ ఏదో జయించినట్టుగా కనిపిస్తాయి, కానీ నిజానికి అది కాదు జరిగేది. మనం ధాన్యం గింజ ఎదిగిన తర్వాత బయట తొక్క పల్చబడుతున్నప్పుడు అయ్యో పల్చబడిపోతుంది అనుకుంటామా? లోపల గట్టి గింజ తయారవుతుందని ఆనందపడతామా? అయ్యో పచ్చగా ఉన్న చెట్టు, పచ్చగా ఉన్న మొక్క అయ్యయ్యో ఎండిపోయింది అని బాధపడతామా? గట్టి గింజ
దానిని కోసే సమయం దగ్గరకు వచ్చిందని ఆనందపడతామా? ఆమేన్. అలాగనే ఈ పొలమును కూడా దేవుడు చూస్తున్నారు. ఒక రైతు వేసిన పొలమును ఆ కోత కాలమును బట్టి ఎలా సంతోషంతో ఆతృతగా ఎదురు చూస్తారో, అదే విధంగా దేవుడు కూడా మనల్ని నాటి ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేంత వరకు మనము కూడా ఎదురు చూడాలి. ఒక గట్టి గింజగా మనల్ని మనం పోల్చుకుంటే, పొలములో తయారవుతున్న ఒక గట్టి గింజగా మనల్ని మనం పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది. నీ మొక్క ఎండిపోతుందా? భయపడకు. కోతకాలం కొరకు ప్రిపరేషన్. ఇప్పుడు నీ బయట ఉన్న తొక్క అది పల్చబడి తొక్కగా అది ఇంకా ఎండి ఒక రకంగా తయారవుతుందా? భయపడకు నాన్న, లోపల నువ్వు రెడీ అవుతున్నావు గట్టి గింజగా. పచ్చగా ఉన్న మొక్క, బయట తొక్క చాలా హెల్దీగా ఉన్నది అంటే లోపల గట్టి గింజ లేదు అని అర్థం. ఈ శ్రమలు, హింసలు ఇవన్నీ కూడా ఏం డిఫైన్ చేస్తున్నాయి తెలుసా? లోపల గట్టి గింజ రెడీ అవుతుందని. అంధకారమందలి రహస్యాలు వెలుగులోకి రాక తప్పవు నానా. ఆ రోజు ఈ పరిస్థితులను బట్టి థ్యాంక్ యూ చెప్పే రోజు. ఆ రోజు ఈ పరిస్థితులను బట్టి దేవుని పాదాల దగ్గర కృతజ్ఞతలు చెప్పే రోజు. ఆ సత్యం కనుక ఈరోజు గ్రహించగలిగితే ప్రేయర్గా ఇప్పుడే కృతజ్ఞతలు చెప్పుట సాధ్యం. మన ముందున్న సాక్షి సమూహం అలాగే బయలుదేరారు. ప్రతి వానికి తగిన మెప్పు, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎంత గొప్ప నిరీక్షణ! మీకు అర్థమవుతుందా? అవి ఏమన్నాయి? 29వ వచనం చూడండి, మత్తయి సువార్త 8:29 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆ, వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఎంత కన్ఫర్మ్ అండి వాటికి. కాలము ప్లేస్లో సమయం అనండి, పర్వాలేదు. సమయం రాకముందే ఏంటి మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా? ఈరోజు నీ రాజును నువ్వు ఎదుర్కొంటే ఈ మాట చెప్పగలవా? ఏమని? ఆ సమయం ప్రతి వానికి ఇచ్చు తగిన మెప్పు కొరకు ఎదురు చూస్తున్నానని. హల్లెలూయా! ఈ నిరీక్షణ ఎంత గొప్పది. బాధించబడడానికి కొన్ని రెడీ అవుతున్నాయి, మెప్పు పొందడానికి కొందరు రెడీ అవుతున్నారు. బాధించబడడానికి కొన్ని రెడీ అవుతున్నాయండి. ఇది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు మెప్పు పొందడానికి బయలుదేరుతున్న సైన్యం ఇంకెంత నిరీక్షణతో బయలుదేరాలి. ఎంత కన్ఫర్మ్ అండి. ఒక మాట చెప్పనా? ఆ రోజు మెప్పు పొందాలి అంటే ఈరోజు హింస తప్పదు. ఆ రోజు మెప్పు కావాలి అంటే ఈరోజు ఇవన్నీ ఫేస్ చేయక తప్పదు. ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయాలి అంటే తగిన మెప్పు పొందడానికి, టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్గా నిలబడడానికి. దేనికి టెస్ట్?
ఆయన ప్రేమలో నిలిచి ఉంటావా లేదా అని టెస్ట్, ఆయన విశ్వాసంలో నిలిచి ఉంటావా లేదా అని టెస్ట్, ఓర్పుకి వస్తున్న టెస్ట్, నీ నీతికి వస్తున్న టెస్ట్, అన్నిటికీ పరీక్షనే. ఇంకొక కోణంలో చూద్దామా? 38, 39 వచనాలు, రోమా 8. రోమా 8 38, 39. రోమా 8వ అధ్యాయం 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. వాటన్నిటిని అండర్లైన్ చేయండి. ఒక్కొక్కటి ఆలోచించండి. ఒక మరణం కానీ, ఒక జీవం కానీ, ఒక ఎత్తు కానీ, ఒక లోతు కానీ, ఏది సృష్టించబడిన మరి ఏదైనా సరే, వీటన్నిటి ద్వారా మనం అత్యధికమైన విజయం పొందుతున్నాం. గనుకనే మనకి తగిన మెప్పు ఆ సమయంన దొరకబోతుంది. వీటి ద్వారా వెళ్తేనే నాన్న. ఒకసారి 37 వచనం కూడా చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఈ నిశ్చయతతో వెళ్తే తగిన మెప్పు, తథ్యం. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మాట పలికారంటే అది తప్పక నెరవేర్పులోకి వస్తుంది. కాలంలో సమయంలో అన్నీ కూడా నాయన మీరు పలికిన ఆ మాటను నెరవేర్చడానికి పనిచేస్తూ ఉంటాయని ఈరోజు మేము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ప్రభా, కాలం సంపూర్తి కాకమునిపే దేనిని కూడా మేము తీర్పు తీర్చకూడదని, మీ వచ్చినప్పుడే ప్రతి దానికి మీరు తీర్పు తీర్చి తగిన మెప్పిస్తారని నాయన మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ప్రభా, నా తండ్రి యేసయ్య, మా క్రియలు ఎలా ఉండాలి అనేది ఈ రోజు మేము ఎక్కువగా ధ్యానించాలి. ప్రభా నాయన యేసయ్య, మేము ఎదుర్కొంటున్న శ్రమ అయినా, ఉపద్రవమైన, బాధ అయినా, వేదన అయినా, ఏదైనా కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపకుండా ప్రభా, నీ వాక్కుతో కదిలిన సాక్షి సమూహం వలె మేము కూడా నీ వాగ్దానాలను ఆధారం చేసుకొని ప్రభా నా తండ్రి యేసయ్య, నీ ప్రేమలో వేరు పారి స్థిరముగా మేము నిలిచి నాయన యేసయ్య నిన్ను వెంబడించే కృపనివ్వండి. దయ్యములు సహితము, అబద్ధికులైన ఆ అపవాది సహితము నిజము పలుకుతున్న నీ సన్నిధి యొక్క శక్తి ఎంత గొప్పతో గ్రహించే కృప మాకు ఇవ్వండి. నాయన నీ ప్రేమ యొక్క ఎత్తు లోతు, నాయన నీ ప్రేమ యొక్క పరిపూర్ణత రుచి చూడగలిగిన ఆ కృప ఈ చిన్న అన్ని బయలుపరచబడతాయని ప్రభా మీరు పలికి ఉన్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం, మిమ్మల్ని కీర్తిస్తూ గణపరుస్తున్నాం. మా దయగలిగిన మా రాజా, ఎంత గొప్ప దేవునికి ప్రభా, నీ గొప్ప సంకల్పానికి ప్రభా మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా అందులో మమ్మల్ని పాలిభాగస్తులు చేసిన ఈ ధన్యతకై నీకు వందనాలు. కాబట్టి మేము ఎక్కడా కూడా ఆగిపోకుండా సత్యంలో ముందుకు కొనసాగుతూ నాయన యేసయ్య నీ ప్రేమలో వేరుపారి ఉండటకు, ఎక్కడా కూడా ఎవరిని తీర్పు తీర్చక ఓర్చుకుంటూ మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఇదే కాంటెక్స్ట్లో మనం ఒకసారి 13వ వచనం చదువుకుందాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు
ఎంచబడి ఉన్నాము. గమనిస్తున్నారా? దూషింపబడి ఏం చేస్తున్నాం? బ్రతిమాలుకుంటున్నాం. దేనిని బట్టి దూషణ మేము పొందుతున్నాం? మేలును బట్టి, సువార్తను బట్టి, వెలుగును బట్టి, జీవమును బట్టి. ఇదంతా క్రీస్తు ద్వారా. చూడండి, మనం ఆ మాట మర్చిపోద్దు. రోమాలో మనం చదువుకున్న మాట 37వ వచనం. మనల్ని ప్రేమించిన వాని ద్వారా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఆ విజయంలో ఉన్న ప్రాసెస్ దూషింపబడి బ్రతిమాలుకునే ప్రాసెస్. అంటున్నారా? అనవసరమైన దూషణలు, కానీ బ్రతిమాలుకుంటున్న అనుభవాలు. లోకంలో ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రయాస నీకు తగిన మెప్పు కొరకే. పక్కవాన్ని తట్టి చూపండి. లోకంలో ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రయాస నీకు తగిన మెప్పు కలగడానికి. అర్థమైందా? ఈ లోకానికి మనం ఎలా కనిపిస్తున్నామట? మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. ఇదండి, ఎంచున్నారా? లోకంలో ఘనులుగా ఎంచబడాలి, స్టేజీలు కావాలి, గొప్పవారైపోయాం. హలో, ఆ రోజు ఏమవుతావో నాన్న? పౌలు గారు వెళ్ళిన అనుభవం అది కాదు. ఆనాడు అపోస్తులు వెళ్ళిన అనుభవాలు అవి కాదు. సూటిగా వాక్యం చెప్తున్న సత్యం. అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము అనేది మెప్పు పొందడానికి పరిగెడుతున్న వారి యొక్క అనుభవ సాక్ష్యం. ఈరోజు ధైర్యం తెచ్చుకో. దూషింపబడుతున్నావా? ప్రతి దూషణ చేయడం కాదు, బతిమాలుకుందాం. ఆమేన్. చెప్పండి. దూషింపబడుతున్నావా? నువ్వు ఆలోచించు. దూషింపబడుతున్నావా లేదా? అయితే ఏం చేయాలి? దూషింపబడితే ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. అర్థమైందా? నువ్వు నన్ను ఒకటి దూషిస్తావా, నేను 4 దూషిస్తాను. నోనో. అప్పుడు మెప్పు దొరకదు, శిక్ష దొరుకుతుంది. అర్థమైందా? ఇంకా చూడండి, 11వ వచనం కూడా చూడండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలవారము, పంచభక్ష పరవన్నములు కలవారము కదా. అదే ఉంది కదా బైబిల్లో. మేము ఎక్కడికి వెళ్ళినా మా టేబుల్ నిండిపోతుంది కదా. అదే కదా ఉంది. ఎగిరేవి, పాకేవి, తర్వాత పండుకునేవి, అన్నీ వండుకొని తింటున్నాం కదా. అదేనా ఉంది? చెప్పండి, ఏముంది? ఆకలి దప్పులండి. మూడు పూట్ల కడుపు నిండిపోయి ఏ తినాలో అర్థం కానంత ఫుడ్ లేదు వాళ్ళకి. గమనిస్తున్నారా? డిష్ల మీద డిష్లు లేవు. ఏంటి? దిగంబరులము. ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. హల్లెలూయా. దుఃఖం అనిపిస్తుంది. బీరువాల నిండా బట్టలే. ఏంటి? బీరువాల నిండా బట్టలే.
ఆ అనుభవంలో లేరండి. ఏ అనుభవంలో ఉన్నారు? దిగంబరులు. వారేనండి మెప్పు కొరకు ఎదురు చూస్తున్నవారు. అర్థమవుతుందా? మా బట్ట కూడా నలగలేదని చెప్తున్నారు వాళ్ళు. చెప్పండి, ఉందా? లేదు. ఎలా ఉంది? దిగంబరులుగా ఉన్నారట. ఇంకా చూడండి, పిడిగుద్దులు తినుచున్నాం. సువార్త చెప్పడానికి వెళ్తే పూలబాటగా లేదా రోజు. పిడిగుద్దులు అంటే తెలుసా? ఇట్లా పిడికిలి బిగించి ఎవరు ఎక్కడ కొట్టారో కూడా తెలియకుండా కొట్టించుకున్న అనుభవాలండి. తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, అనేకులకు రక్షణ సువార్త తీసుకుని వెళ్ళి పొందిన అనుభవాలు ఇవి. స్వకీయ దురాశల వలన కలిగిన అనుభవాలు కాదివి. దేవుని రాజ్యం కొరకు పడుతున్న ప్రయాసలో దొరికినవి. ఈరోజు ఫిజికల్గా నీకు పిడిగుద్దులు దొరకట్లేదేమో, కానీ నీ హృదయం గాయపరిచే విధంగా ఒక్కొక్కరు గుద్దుతున్నారు కదా. తగిన మెప్పు కొరకు రెడీగా. హలో, వింటున్నారా? నిలువరమైన నివాసం కూడా లేక ఉన్నారటండి ఆ రోజు. ఈరోజు గొప్ప వాళ్ళు ఎవరు? మా అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. ఏమని తెలుసా? మేము ఈ పొజిషన్కి వచ్చాము, మీరు అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోండి, మీరు కూడా ఈ పొజిషన్కి వస్తారు అని. పౌలు గారు అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వట్లా. నిలువరమైన నివాసం కూడా లేదు అని చెప్తున్నారు. ఒక్క మాట చెప్పన, ఆయన మహిమ పరుస్తారు అని చెప్తున్న మహిమ ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధులు ఈ లోక మహిమల్నే వెతుకుతారు. ఈ లోక సంబంధులు కాని వారు పర సంబంధమైన మహిమను వెతుకుతారు. పొందబోతున్నది ఘనమైనది గనుక ఇక్కడ ఉన్నది అనుభవించినను అనుభవించలేటు బ్రతుకుట వారికి సాధ్యం. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకులో మనం దేనికి రెడీ అవుతున్నాం? దయచేసి అర్థం చేసుకుందాం, ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందాం. దేనికోసం రెడీ అవుతున్నాం? ఒక గాయం వచ్చిందా, ఆ గాయాన్ని బట్టి దుఃఖపడి చాలు నాన్న, దాన్ని విడిచిపెట్టు, నెక్స్ట్ రన్ చెయ్యి, పరిగెట్టు, నీకు చాలా పని ఉంది. అక్కడ ఆగకు, ఆపకు. చెప్పండి, అక్కడ ఆగకు, ఆపకు. చెప్పండి. అక్కడ ఆగకు, ఆపకు. నువ్వు గాయం పొందావు, ఓకే, కమాన్, పరిగెట్టు. ఒకరినొకరు అలా హెచ్చరించుకుందామా, ప్రోత్సహించుకుందామా, అలా పరిగెడదామా? ఆలోచిద్దాం. ఏది శ్రేష్టమైనదో ఆలోచిద్దాం. ఆ సమయం పొందే మెప్పు మంచిది అని అనిపించిందా? ఈ రోజు నుంచి మన ప్రవర్తన మొత్తం మారాలి, ఆశలు మొత్తం మారాలి, ఆలోచనలు మారాలి, విధి విధానాలు మారాలి. అలా మారట్లేదా? అంధకారంలో ఉన్న సంగతులను బయలుపరచబడు ఆ సమయం సిగ్గుపడవలసి వస్తుంది. ఇక చూడండి, 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక భాగం చూద్దాం. ఆయన
ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు. అది చూడండి, ఆ మాటను గమనించండి. హృదయములలోని ఆలోచనలను చెప్పండి, ఆ మాట చెప్పండి. ఈరోజు నీ హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నా అన్ని తప్పుదోవ పట్టించి బోలెడన్ని అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతున్నారే, నీ ఆలోచనని మొత్తం కప్పివేస్తున్నారే, వాటన్నిటిని ఛేదించుకొని అట్టడుగున ఉన్న ఆలోచనని కూడా బయటికి తీసే రోజేనమ్మా ఆ సమయం. ఏ సమయం? ప్రభు వచ్చు సమయం, ప్రభు వచ్చు దినమే ఆ సమయం. చెప్పండి. యథార్థమైన ఆలోచనలు కలిగిన వారు భయపడద్దు. పక్కవారితో చెప్పండి, భయపడద్దు. నువ్వు కలిగి ఉన్న సత్యమును బట్టి నీకు హింస తప్పదు నాన్న. సత్య మార్గంలో వెళ్తుంటే హింసలు తప్పవు, ఆకలి తప్పులు తప్పవు, దిగంబరత్వం తప్పదు. ఆపోజిట్లో అన్ని ఆపోజిట్వన్నీ ఉంటాయి. ఏదో రకంగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే, ఏదో రకంగా జయిద్దామని మనం కూడా ప్రయత్నం చేద్దామా? హృదయాల్లోని ఉన్న ఆలోచనలు ఎంత భయంకరం. ఆలోచనలో ఒక్కొక్కసారి స్తంభించబోయినట్టు అయిపోతుంది కదా, ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం కదా. ఆ ప్రతి నిద్రలేని రాత్రులు, నీ తలగడ తడిచిపోతున్న రాత్రులు దేవుడు చూస్తున్నాడు నాన్న. కానీ సత్యమును బట్టి అయితే మాత్రమే. హలో, అనవసరమైన దాన్ని బట్టి అయితే అది విలువలేని కన్నీళ్లుగా ఉండిపోతాయి. దేవుడు ఎవరిని పిలిచారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చే ప్రాసెస్లో ఇవన్నీ ఉంటాయండి. ఒక్కటే, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఒక మాట అడగనివ్వండి, పౌలు దూషణ పొందిన, పిడిగుద్దులు పొందిన, హింసలు పొందిన, ఆకలి దప్పులతో అలమటించిన, ఎవరి కోసం? దేనికోసం? క్రీస్తు కోసమే. చెప్తారా మాట? మన ఆరాటం కూడా అలా మారాలి. అందుకే ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి ప్రార్థనలో. అక్క